Cancer Healer Center, a new beginning. న్యూఢిల్లీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే మాజీ సీఎంల కొడుకులు ఇద్దరు కేజ్రీవాల్తో పోటీ పడుతున్నారు. బీజేపీ నుంచి ఆయన మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కొడుకు పర్వేష్ సింగ్ వర్మ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్ వారసుడు సందీప్ దీక్షిత్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ మాజీ సీఎంల కొడుకులు ఇద్దరు వెనుకంజలో అంటే నెక్ టు నెక్ నడుస్తుంది. పర్వేష్ సింగ్ వర్మ స్వల్ప మెజారిటీతో ఆయన ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మూడు పార్టీల మధ్య అంటే మూడు పెద్ద కుటుంబాల మధ్య పోటీ పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే సో న్యూఢిల్లీ నియోజకవర్గం అతి కీలకమైన నియోజకవర్గంగా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఢిల్లీలో అనేక రాజకీయ మార్పులు చేర్పులు కొత్త న్యూస్ ఇన్ఫర్మేషన్లు మనకి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆప్ 28 స్థానాల్లో ఇంకా పోరాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ కంఫర్టబుల్గా 42 స్థానాలు ఉన్నాయి. మొత్తంగా ఈ రెండింటి మధ్య చూస్తే దాదాపు 15 నుంచి 20 నియోజకవర్గాలు ఇంకా నెక్ టు నెక్ ఫలితాన్ని పొందుతున్న పరిస్థితి, నెక్ టు నెక్ ఫలితాన్ని సాధించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఢిల్లీలో మేజర్గా ప్రభావితం చేసిన అంశాలు ఏంటి అని కనుక చూస్తే ఎన్నికల్లో ఒకటి తాగునీరు, డ్రైనేజ్ సమస్య, వాయు కాలుష్యం, లిక్కర్ స్కామ్ ఆరోపణలు, విద్యా వైద్య రంగంలో ఆపు తీసుకొచ్చిన మార్పులు, యమునా నది ప్రక్షాళన చివరి నిమిషం వరకు ఇది చర్చ జరుగుతూనే ఉంది. అదేవిధంగా స్లమ్స్లో అక్రమ నివాసాల క్రమబద్ధీకరణ అంశం, ఆ తర్వాత మొన్న బడ్జెట్లో 12 లక్షల వరకు నో ట్యాక్స్ 8th పే కమిషన్ ఏదైతే ఇచ్చిందో ఈ అంశాలన్నీ, ఈ 7 అంశాలు అత్యంత కీలకంగా పనిచేసినాయి. కొన్ని అంశాలు బీజేపీకి పాజిటివ్గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. యాంటీ ఇన్కంబెన్స్తో పాటు లిక్కర్ స్కామ్, యమునా నది ప్రక్షాళన, ఇవన్నీ 12 లక్షల వరకు నో ట్యాక్స్ అనేది ఇవన్నీ బీజేపీకి అనుకూలంగా పనిచేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ 43 స్థానాల్లో ప్రస్తుతం ఆధిక్యం రావడానికి కారణమైన స్థితి కనిపిస్తుంది. నేను అనుకోవడం మీరు చెప్పిన లాస్ట్ పాయింట్ గేమ్ చేంజర్ అండి. 12,75,000 ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ అ గేమ్ చేంజర్. మిగతావన్నీ ఒక పక్కన ఉంచండి. దిస్ ఇస్ అ గేమ్ చేంజర్. Cancer Healer Center, a new beginning.